ఇది అయిపోయిందమ్మా. అమ్మా ఇది అయిపోయిందిరా. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది రాయాలా? అంతేనమ్మా. ఓకే ఓకే. డయాగ్రామ్స్ కూడా గీసుకోండి. ఓకే. అంటే మనకి ఇప్పుడు డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఎంతవరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ఈ వాల్స్ పక్కన ఎలా వస్తుంది, సీపేజ్ అయితే ఎలా వస్తుంది, దీనివల్ల వస్తుంది, అవన్నీ డిసైడ్ చేసాం. ఓకే. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఫౌండేషన్ నుంచి కూడా వచ్చేవి, ప్లింత్ బీమ్ నుంచి వచ్చేవి కూడా ఉంటాయి. ఇది ఫౌండేషన్ నుంచి వచ్చేది ఉంటుంది, ప్లింత్ బీమ్ నుంచి వచ్చేది ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని బట్టి మన సిచ్యుయేషన్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే, ఒకవేళ మనం ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఇన్నర్ ఫేస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ వాల్ ఫర్ ఏ హారిజాంటల్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్ topping as shown in figure. Okay, a horizontal line also be provided at plinth level, and in that చేసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు మన ఏంటంటే హారిజాంటల్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ని, వర్టికల్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ని, ఫ్లోర్ ఫినిషింగ్ని, శాండ్ ఫిల్లింగ్, లీన్ కాంక్రీట్ని, ఇవన్నీ మనం చూసుకుని ఫైనలైజ్ చేస్తాం. ఓకే. ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఓవరాల్గా మనం ఏం క్లారిఫై చేస్తాము, ఈ కోర్స్ నుంచి ఈ కోర్సు, ఈ కోర్స్ నుంచి ఈ కోర్సు, అలాగే ఈ కోర్స్ నుంచి ఈ కోర్స్ అనేది మనం ఫైనలైజ్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసుకుని ఓకే. డ్యామ్ ప్రూఫ్ ఎక్స్టర్నల్ వాల్స్, డ్యామ్ ప్రూఫ్ ఇంటర్నల్ వాల్స్ రెండు చూపిస్తున్నాను. రెండు చూడండి. దీనికి ప్లాస్టింగ్ వేసేసరికి 1:3 విత్ 2 కోట్స్ విత్ ఆఫ్ విటమిన్, 2 కోట్స్ ఆఫ్ విటమిన్. ఇది విత్ 2 కోట్స్ ఆఫ్ విటమిన్, బట్ ఏంటంటే ఇది 1:3. ఓకే. ఇక్కడ వచ్చేసరికి 1:2:4 అన్నమాట. ఇది హారిజాంటల్ డ్యామ్ ప్రూఫ్ కోర్సు 1:2:4, వర్టికల్ డ్యామ్ ప్రూఫ్ కోర్సు 1:3 with 2 coats of bitumen. Okay, with 2 coats of bitumen is not used
when it is parapet wall and there will be a sufficiently eagerly obscurely obtained damp-proof course is required. When the provided plinth level and in that no vertical damp-proof course is required, in internal horizontal damp-proof course is always provided at plinth level and vertical damp-proof course is not used. Okay. Good morning, Ra. ఏంటి నేను వచ్చింది ఇప్పుడు వెన్న క్లాస్ స్టార్ట్ చేసి ఈ లోపల ఏం చేస్తారంటే డామ్ ప్రూఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ వాల్స్ అండ్ ఇంటర్నల్ వాల్స్ డయాగ్రామ్ వేసుకున్నాం ఈ లోపల. ఏంట్రా బా అంత వెలుగు వచ్చిందేట్రా, నువ్వు వస్తే వెలుగు వచ్చేద్దంట్రా. మెట్లో పెట్టండి అమ్మ బాబు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆరుగురు వచ్చారు, ఏమిటాలు రారా? ఇది అన్న నైట్ ఆన్ చేస్తే ఎవరు పంపించారు ఇవాళ లేట్గా? అదే ఆటో ఇందాక ఇక్కడ ఆటో పావు గంట 10 నిమిషాల ముందు ఆటో చూపిస్తుంది అందరికి. ఓకే, నిన్న క్లాస్ లో మనం ఏం చెప్తున్నాం? వేస్టేజ్ ఆఫ్ వాటర్ గురించి చెప్తున్నాం. వాటర్ లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఈ టైప్ ఆఫ్ వేస్టేజ్ ఉంటాయని చెప్తున్నాం. సో అందులో మనకి మెయిన్ వేస్టేజ్ లో ఫస్ట్ ఏంటంటే లీకేజ్. లీకేజ్ లో ఒక దగ్గర ఒక పైప్ లైన్ అనేది త్రూ అవుట్ పైప్ లైన్ అనేది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అనేది మనకి త్రూ అవుట్ వస్తుంటే అందులో మనకి లీకేజ్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తాం? హౌ టు డిటెక్ట్ లీకేజ్ ఇన్ పైప్ లైన్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటని చెప్పాను, 4 మెథడ్స్ చెప్పాను. ఇంకా 4 మెథడ్స్ ఏంటో మోహన్. by using sounding rod. Next, by direct observation. Mm, by waste detecting method. Okay, very good. ఇందులో మనం చెప్పుకున్నది ఏంటంటే బై డైరెక్ట్ అబ్జర్వేషన్ అండ్ బై యూజింగ్ సౌండింగ్ రాడ్. బై డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎక్కడైతే మనకి అండర్ గ్రౌండ్ లో పైప్స్ అనేవి లీకేజెస్ ఉంటాయో, సో అండర్ గ్రౌండ్ త్రూ అవుట్ లైన్ మామూలుగా అయితే ఆఫ్ లైన్ అంటే అండర్ గ్రౌండ్ కాకుండా మీద గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి పైప్ లైన్స్ ఉన్నాయి అనుకోండి.
నువ్వు చూస్తే నీకు క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఎక్కడైతే నీకు వాటర్ అనేది లీక్ అవుతుందో ఏంటి అవుతుందో అనేది నీకు క్లియర్ గా తెలుస్తుంది. బట్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లోకి వచ్చేసరికి నీకు బేస్ డీటెయిల్స్ అనేవి నీకు అంత క్లియర్ గా తెలియదు. సో అందులో వచ్చేసరికి బై డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఎక్కడైతే లీకేజెస్ వస్తాయో అక్కడ ఆ గ్రౌండ్ దగ్గర ఏంటంటే వెట్ స్పాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఒక పైప్ లైన్ అనేది త్రూ అవుట్ ఒక లైన్ వెళ్తుంది. ఆ లైన్ దగ్గర ఒక సర్టెన్ పాయింట్ దగ్గర నీకు లీకేజ్ అనేది అక్కడ అవుతుంది. ఆ లీకేజ్ అనేది అక్కడ అయిన దగ్గర ఎంత అవుతుందంటే సో ఆ లీకేజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ వాటర్ అనేది లీక్ అవుతుంది కదా, వాటర్ లీక్ అవడం వల్ల ఆ గ్రౌండ్ సర్ఫేస్ దగ్గర స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే had luxuriously grown అంటే నథింగ్ బట్ అక్కడ ఆ ప్లేస్ లో ఏంటంటే గ్రీన్ గ్రాస్ అనేది కొంచెం అంటే గడ్డి లాంటిది అనేది మొలుస్తుంది. అండ్ దట్ ఇంపార్టెంట్ అంటే లైక్ నాచు లాంటిది కూడా మనకి అక్కడ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనం లీకేజెస్ అనేవి ఏర్పడతాయని మనం డిటెక్ట్ చేసుకోవచ్చు బై ఇప్పుడు డైరెక్ట్ బేగా అబ్జర్వేషన్ వచ్చారా? ద్వారా. సో అలాంటప్పుడు ఏం బేగా చేస్తామంటే వచ్చావు? ఆ పొజిషన్ దగ్గర ఎక్స్కవేషన్ అనేది చేసుకుంటాం. వ్యవస్థ అనేది ఎక్స్కవేషన్ చేసుకుని ఆ పైప్ లైన్స్ అనేవి జాయింట్స్ అనేది బస్కి అందిస్తావా? చేసుకొని ఎక్కడైతే రిపేర్ ఉందో ఆ లీకేజ్ అనేది ఉందో ఆ లీకేజ్ ని రిపేర్ ఎలాగొచ్చావు? చేసుకుంటాం. సో ఇదేంటంటే ఎందుకు బస్సు నార్మల్ ఎక్కేచ్చు కదా? సాయిల్స్ కి మనం ఇది యూజ్ చేసుకుంటాం డైరెక్ట్ అబ్జర్వేషన్. బై శాండీ సాయిల్స్ కైనా లేకపోతే శాండీ సాయిల్స్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ ద్వారా నువ్వు లీకేజ్ అనేది డిటెక్ట్ చేయలేవు. సో శాండీ సాయిల్స్ వచ్చేసరికి లీకేజ్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తాం అంటే బై యూజింగ్ అనదర్ త్రీ మెథడ్స్, బై యూజింగ్ సౌండింగ్ రాడ్, ప్లాటింగ్ హైడ్రాలిక్ వేరియంట్ లైన్ అండ్ ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం లీకేజ్ అనేవి డిటెక్ట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బై యూజింగ్ సౌండింగ్ రాడ్. ఫోన్ సౌండింగ్ రాడ్ చేసావా ఆడికి? గోపాలకృష్ణ టైప్. సౌండింగ్ రాడ్స్ యూజ్ చేసుకొని హౌ టు డిటెక్ట్ లీకేజ్. సో ఎలా లీకేజ్ డిటెక్ట్ చేసుకుంటామంటే సౌండింగ్ రాడ్ అనేది ఎలా ఉంటుందంటే వన్ ఎండ్ అనేది షార్ప్ ఎడ్జ్ లాగా ఉంటుంది సౌండింగ్ రాడ్. సో ఆ షార్ప్ ఎడ్జ్ ఏంటంటే ఈ అండర్గ్రౌండ్ పైప్ లైన్ లో త్రూఅవుట్ లైన్ ద్వారా నువ్వు ఇన్సర్ట్ చేసుకొని అనదర్ ఇంకో ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ దగ్గర క్లియర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అంటే నథింగ్ బట్ ఆ త్రూఅవుట్ సౌండింగ్ రాడ్ని నువ్వు త్రూఅవుట్ ఆ పైప్ లైన్ తీసుకెళ్తుంటే నీకు ఆ సౌండింగ్ లీకేజెస్ వల్ల వచ్చే సౌండింగ్ యూజ్ చేసుకొని మనం అక్కడ లీకేజెస్ ఉన్నాయా లేదా అనేది మనం యూజ్ చేసుకుంటాం. సౌండింగ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకుంటామంటే ఎలా మ్యాగ్నిఫై చేసుకుంటాం అంటే బై యూజింగ్ ఎక్స్ట్రాఫోన్ యూజ్ చేసుకొని ఆ సౌండింగ్ అనేది మనం మ్యాగ్నిఫైయింగ్ అనేది చేసుకుంటాం. జాబ్ చేసుకుంటాం. దాని రాడ్ ఈజ్ పుల్డ్ అవుట్ అంటే అది కూడా ఎవరు ఆ రాశారు? నువ్వు లీకేజ్ రాసావా? అనేది నువ్వు ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నీకు అక్కడ లీకేజ్ అనేది అవుతుంది, నీకు సౌండ్ అనేది తెలిసింది, సో లీకేజ్ అనేది అవుతుంది. దాన్ని ఇంకా 100% కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఆ రాడ్ అనేది పైకి తీసిన తర్వాత నీకు ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ వాటర్ అనేది పోతా ఉంటది. అక్కడ ఏంటవుతుంది గ్రౌండ్ 83,000? సర్ఫేస్ ఆయిల్ అనేది ఏంటవుతుంది 23,000? ఏంటంటే ఎక్కడైతే రాడ్ అనేది లీకేజ్ అనేది ఏర్పడుతున్న రాడ్ అనేది బయటకు తీసేటప్పుడు వాటర్ అనేది ఆ మట్టి కేటగిరీ ఏంటి? ఆ రాడ్కి ఓసి అబ్బా. మడ్డి మడ్డి అనేది నథింగ్ బట్ సాయిల్ అనేది బురద, సాయిల్ వాటర్ లో కలిసి మనకి బురదలో ఏర్పడుతుంది కదా, ఆ బురద అనేది ఆ రాడ్ కంటుకుంటుంది. సో నువ్వు ఆ రాడ్ బయటకు తీయాలని క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇక్కడ లీకేజ్ ఉన్నది అని. సో అది అనదర్ టైప్ ఆఫ్ ట్రేసింగ్ మెథడ్. ట్రేసింగ్ మెథడ్ బై యూజింగ్ ట్రేసింగ్ అంత ఇంట్రెస్టింగ్ అందరికి ఫోర్ పోయిందా? ఫోర్ అయినా పోయింది. తెలుస్తుందా? బా. ఇంకా పేజ్ ఐటీ
అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే డిటెక్టింగ్ ఆఫ్ లీకేజెస్ లో బై ప్లాటింగ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. మీకు అంత రావట్లేదు. ఉల్లి శ్రీలేఖ. Third method experiment by plotting hydraulic gradient lines. In this method, the pressure at various points along the constructed pipeline is measured and the hydraulic gradient line is plotted. So నీకు డౌట్ ఉన్న సస్పెక్టెడ్ పైప్ లైన్, సో నీకు అయిపోయిందిరా డయాగ్రామ్స్ తీసుకున్నారా? పైప్ లైన్ లో అవుతుంది, ఏ పాయింట్ దగ్గర అవుతుంది అనేది నువ్వు క్లియర్ గా చెప్పలేం, కానీ ఏ పైప్ లైన్ లో అవుతుంది, ఈ పైప్ లైన్ లో నీకు లీకేజ్ అవుతుంది అని క్లియర్ గా తెలుస్తుంది. ఓకే ఓకేనా. ఆ లీకేజ్ ఆ పైప్ లైన్ అట్లీస్ట్ తీసుకోండి మనకి. ప్రెజర్ అనేది ఎలా ఉంది, ఆ పైప్ లైన్ లో మీకు ఆ సస్పెక్టెడ్ పైప్ లైన్ లో ప్రెజర్ అనేది ఎలా ఉంది అనేది మెజర్ చేసుకొని హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ప్లాట్ చేసుకుంటాం. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ప్లాట్ చేసుకుంటాం. సో ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ కింక్ ఆర్ చేంజ్ ఇన్ స్లోప్, సో నీ ప్రెజర్ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అలా త్రూ అవుట్ ఒక లైన్ అనేది అలా డ్రా చేసుకుంటే ఎక్కడైనా నీకు స్లోప్ అనేది ఏర్పడితే, నీకు ఎక్కడైతే స్లోప్ ఏర్పడుతుందో అంటే నథింగ్ బట్ ఒక యాంగిల్ అనేది ఇంక్లినేషన్ అనేది వస్తుంది. ఒక గ్రేడియంట్ లైన్ అనేది త్రూ అవుట్ పైప్ లైన్ అనేది లీకేజ్ లేకుండా ఉందంటే ఆ గ్రేడియంట్ లైన్ తీసుకుంటే నీకు ఆ లైన్ అనేది త్రూ అవుట్ లైన్ అనేది స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడైతే లీకేజ్ ఉందో ఆ లీకేజ్ దగ్గర మనకి సమ్ ఇంక్లినేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ పాయింట్ ని లీకేజ్ పాయింట్స్ ని మనం బై యూజింగ్ గ్రేడియంట్ లైన్ యూజ్ చేసుకొని ట్రేస్ అవుట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? పైప్ లైన్ అనుకోండి, పైప్ లైన్ లో మెజర్ చేసుకోవాలి. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది స్లోప్ అనేది ఏర్పడుతుంది. ఆ స్లోప్ బేస్ చేసుకొని స్లోప్ method the suspected locality is isolated by closing down the subject of all మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం లీకేజ్ అనేది ఏర్పడుతుందని సస్పెక్ట్ వస్తుందో ఆ లొకాలిటీలో మాత్రమే మనం వేస్ట్ డిటెక్టివ్ మెథడ్స్ అనేది అరేంజ్ చేసుకుంటాం. మిగతా అన్ని కూడా ఎక్కడైతే మనం వేస్ట్ మెయిన్ పైప్ లైన్ ఉంటుంది కదా, మెయిన్ పైప్ లైన్ సప్లై పైప్ లైన్ వెయిట్ చేస్తామంటే
వేస్ట్ డిటెక్టింగ్ మీటర్స్ అనేవి అరేంజ్ చేసుకొని ఆ మీటర్ అనేది రీడింగ్స్ అనేవి రికార్డ్ చేసుకుంటాం. After this, the various data or branches in the locality are shut off gradually. Each shut off, the record flows through the water is into easy flow. And I think ఆ తర్వాత ఏం చేస్తామంటే రికార్డ్ రికార్డ్ చేసుకున్నాక సో సబ్ పైప్ లైన్స్ ఉంటాయి కదా ఆ సబ్ పైప్ లైన్స్ అన్నిటికీ కూడా వాటర్ అనేది షట్ డౌన్ చేసుకుంటాం. సబ్ పైప్ లైన్ వాటర్ అనేది క్లోజ్ చేసుకున్నాం వాళ్ళు క్లోజ్ చేసుకుంటే మీకు క్లోజ్ చేసుకుంటే అప్పుడు వాటర్ అనేది ఫుల్ గా క్లోజ్ అయిపోతుంది. ఫుల్ గా క్లోజ్ అయిపోయినప్పుడు ఆ మీటర్ లో రీడింగ్ ఏట్ అవుతుంది ఫాల్ అవుతుంది డౌన్ అవుతుంది. సో అప్పుడు ఆ పైప్ లైన్ లో ఎలాంటి లీకేజ్ పైప్ లైన్ తీసుకుంటాం. సో అలాగా ఒక సర్టన్ మనకి లీకేజ్ ఉన్న పైప్ లైన్ లోకి ఏమవుతుంది లీకేజ్ ఉన్న పైప్ లైన్ లో వాటర్ అనేది లీక్ అవుతుంది. నువ్వు షట్ డౌన్ చేసిన వాటర్ అనేది లీక్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇంకా ప్రెజర్ అనేది తగ్గదు. సర్టన్ ప్రెజర్ అనేది మనం అట్లా ఉంటాడు. సో ఆ సర్టన్ ప్రెజర్ ఆ రీడింగ్ బేస్ చేసుకొని మనం ఆ లీకేజెస్ అనేది డిటెక్ట్ చేసుకుంటాం. సో ఇది బై యూజింగ్ డిటెక్టింగ్ వేస్ట్ డిటెక్టింగ్ సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఒక డిఫాల్ట్ వేస్ట్ డిటెక్టివ్ డిఫాల్ట్ డిఫాల్ట్ వేస్ట్ డిటెక్టివ్ మెథడ్స్ అనేది ప్రజెంట్ maximum use చేసేది ఈ డిఫాల్ట్ వేస్ట్ డిటెక్టివ్ మెథడ్ widely used for the purpose and the fairly sensitive and accurate. Accurate గా మనకి ఎక్కడైతే వేస్ట్ అనేది లీకేజ్ అవుతుందో అక్కడ మనకి తెలుసుకోవడం జరిగింది. Default waste detection method. This is provided with a pencil point and a graph paper wrapped around a drum as to record automatically the rate of flow of different types. ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఒక పెన్సిల్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది మీటర్లో డిటెక్టింగ్ మీటర్లో ఒక ప్రాప్ షీట్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. అండ్ ఈ రికార్డ్స్ అనేది ఆటోమేటిక్గా మీకు అక్కడ రికార్డ్ చేసి డేషన్ అనేది రికార్డ్ చేసి ఉంటాయి. వేస్ట్ డిటెక్టింగ్ మెథడ్ నాలుగు కూడా ఏంటంటే మెథడ్స్ ఆఫ్ డిటెక్టింగ్ ద లీకేజెస్ అర్థమైందా లేదా అన్నట్టు. అర్థమైందా లేదా మెథడ్స్ ఆఫ్ డిటెక్టింగ్ ద లీకేజెస్. When the ambition और क्लास का और आपको ऐसे अर्थం అవ్వలేదంటే మాత్రం నేను చేయలేను. రోజు క్లాస్ లో అర్థం అవుతుంది లేదా లెక్కలకి నెక్స్ట్ ఏంటంటే లీకేజ్ అనేది డిటెక్ట్ చేసేస్తున్నాం బాగా ఉంది. లీకేజ్ డిటెక్ట్ చేస్తున్నాక ప్రివెన్షన్ ఎలా చేసుకుంటాం ఆ లీకేజ్ ఎలా ప్రివెంట్ చేసుకుంటాం అనేది ఏం నేర్చుకున్నాం అంటే ఫాల్స్ ఏం నేర్చుకున్నాం అంటే ఆటోమేటిక్గా నేర్చుకోవాలి. అంతేకాని ఫాల్స్ నేర్చుకుంటే అమ్మ కాదు
ప్రివెంట్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి అడాప్టెడ్ టు రిడ్యూస్ ద లీకేజ్ అండ్ యూసేజ్ ఆఫ్ వాటర్. చాలా పాయింట్స్ అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓన్ వాటర్ హాస్పిటల్ ప్లంబింగ్ వర్క్ అనేది ఆథరైజ్డ్ అండ్ లైసెన్స్ అంటే ప్రెసెంట్ అయిపోయిందిరా. కొంచెం వర్క్ బాగా వచ్చిన వాడిని నువ్వు మంచి ప్లంబర్ నువ్వు అరేంజ్ చేసుకొని ప్లంబింగ్ వర్క్ అరేంజ్ చేసుకుంటే నీకు క్లియర్గా నీకు ఆ వర్క్ అనేది ఎలాంటి లీకేజెస్ లేకుండా నీకు వాడు చేస్తాడు. అంతే కానీ ఎవడో 10 రూపాయలకి 20 రూపాయలకి వచ్చేస్తుంది, 50 రూపాయలకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరు పట్టాడు నీకు ఆ ప్లంబింగ్ వర్క్ రిపేర్ ఇచ్చావు అనుకోండి, వాడు వచ్చి ఏదోలా చేసేసి రెండు పైపులు బిగించేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పేజ్ కనబడుతుంది కదా. ప్లంబింగ్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మాల్తి నెక్స్ట్ పేజ్ కనబడుతుంది కదా. ఓకే ఓకే. సో అందులో ఫస్ట్ పాయింట్ ఓన్లీ ఆథరైజ్డ్ లైసెన్స్ నంబర్ should be allowed to carry out the plumbing work. And second point వచ్చేసరికి all the fittings and pipes should be good quality as per Indian standards. So pipe fittings అంటే పైప్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, జాయింట్స్ ఫిట్టింగ్స్ అండ్ ప్లాస్టింగ్స్ ఉంటాయి కదా అవి. సో వాటిని నువ్వు యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా నువ్వు పర్చేస్ చేసుకోవాలి. అంతేకాని ఏదో మార్కెట్లో చీప్ క్వాలిటీకి వచ్చేస్తున్నాయని అనే బెండ్స్ పైప్ బెండ్స్ అండ్ జాయింట్స్ అండ్ టేప్స్ అండ్ అన్నీ కూడా నువ్వు మంచి క్వాలిటీ అనేవి యూజ్ చేసుకుంటే నీకు ఎలాంటి లీకేజెస్ అనేవి ఉండవు. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ different areas should be made to locate and assess the leakage and carry out immediate mains and branches. సో ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ప్లంబింగ్ వర్క్ ఏం చేస్తున్నావు లేకపోతే నువ్వు ఏదో పైప్ లైన్ ఏం చేస్తున్నావు అంటే సరిపోదు. సో రెగ్యులర్గా 1 month ఒకసారో లేకపోతే ఒక 6 నెలలకు ఒకసారి నువ్వు ఆ పైప్ లైన్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అంత డిఫరెంట్ ఏరియాస్లో అన్ని ఏరియాస్లో కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా లేదా, ఏమైనా అవుతుందా లేదా, బాగానే ఫ్లో అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఏమైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లీకేజ్ ఉన్నాయంటే నువ్వు ఆ పైప్ లైన్స్ బండి కొనిసుకోరా. రిపేర్స్ అనేవి నువ్వు చేయించుకోవాలి. చేయించుకుంటే నువ్వు అలాంటి ఇబ్బంది నీకు ఫ్యూచర్లో అనేది ఉండదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఆల్ ద డ్యామేజ్ పైప్ షుడ్ బి రీప్లేస్ ఇమీడియట్లీ. ఏమైనా డ్యామేజ్ పైప్స్ అనేవి ఏమైనా డ్యామేజ్ పైప్స్ డ్యామేజ్ అయిపోయి ఏం చేసుకుంటే ఆ చివరి నుండి ఆ చివరి వరకు కట్ చేసేసి వేరే కొత్త జాయిన్ pipes చేయించి తెచ్చుకొని ఇటు దాకా జాయిన్ చేసి వీడికి 6 వచ్చేసి నీకు 6 వచ్చేసి టీమ్ ఉంది. టీమ్ చెప్పరా ఇడికి. సో ఆల్ ద డ్యామేజ్ పైప్ షుడ్ బి రీప్లేస్డ్ ఇమీడియట్లీ. సో డ్యామేజ్ పైప్స్ అన్నిటినీ కూడా కొత్త పైప్స్ తో నువ్వు రీప్లేస్ చేస్తావు. అంతేకాని త్రూ అవుట్ పైప్ లైన్ అంతా కూడా మార్చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పైప్ డ్యామేజ్ అవుతుందో ఆ పైప్ అనేది కట్ చేసి మిగతా ఆ పైప్ లైన్ ని కొత్త పైప్ తెచ్చుకొని పైప్ అనేది మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద లీకీ జాయింట్ షుడ్ బి రిపేర్డ్ అండ్ రినోవేటెడ్. సో ఎక్కడైతే లీక్ అవుతుందో, ఏ జాయింట్స్ అయితే లీక్ అవుతున్నాయో ఆ జాయింట్స్ అన్నిటినీ కూడా నువ్వు రిపేర్ చేసుకోవాలి అండ్ రీప్లేస్ చేసుకోవాలి. అదే వాటర్ డిస్ట్రిబ్యూషన్ లో లీకేజ్ వస్తాయి కదా. ఇప్పుడు కెమెరాస్ ఆన్ చేయడం మా నెక్స్ట్ క్లాస్ లో మీతో కంటిన్యూ చేస్తాను. తీసుకోండి కెమెరాస్ ఆన్ చేయండి.
చందమామ ఫాస్ట్ గా కెమెరా ఆన్ చేయండి. ఇడియటే నా చదువు వేస్తుంది అలా ఇవాళ నాకు చదువు వచ్చేద్దేట ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఇంకా మిగతా నలుగురు, గుణశేఖర్, రష్మిత, గణపతి. గణపతి గడు ఆవిడ ఆన్ చేయ కెమెరా. అయ్యప్ప ఇదే ఐఏఎస్ గీడ ఐఏఎస్ రమ్య గీడ ఐఏఎస్ రమ్య రమ్య అది పోలీస్ జాబ్ కట్టింది నాకు అర్థమండి పోలీస్ ఓకే, 10 o'clock క్లాస్ లో కలుద్దాం. రెస్ట్ తీసుకోండి. దాన్ని ఈడేంది కదా రమ్య సెర్చ్ చేసుకో అయ్యా పోనీ మయూరిని భవిష్యని కాదు అంటారు రమ్యనే సే ఎవరు రమ్య కళ అయితే ఉంటుంది వీడికి అది నచ్చదు కదా ఓన్లీ శ్రీలేఖ వస్తుంది ఫేస్ లో కళ ఉంటది. ఇది శ్రీలేఖ అంటే ఇష్టం నీకు మంచిదే అండి శ్రీలేఖ ఏం చేసినా అది పిచ్చి కదా నడుచుకుంటా ఏమో గుర్రం ఎగరాలొచ్చేమో. కోసం అని కాపుతా అవుదా ఎందుకురా బాబు వాళ్ళు సెలవుతుంది అన్నీ అది వద్దా? లేవేటి గీరడం ఇంకా చెప్తున్నాను, జోడించుకోవడం చెప్తున్నాను. మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు తినేస్తాను, ఆర్డర్ వేస్తాను. ఎవరు వేస్తున్నా సంబంధం లేదు. ఫస్ట్ నుంచా ఫస్ట్ డోస్ మళ్ళీ వేసుకుంటా డబ్బులు రేపు పంపించండి. ఒక్క కూడా వేసుకోలేదు నువ్వు లేకపోతే నాతో నువ్వు వెళ్ళేది నేను నువ్వు ఏం చేస్తాను కొద్దిగా అవును ఒకరిని సలహా తీసుకో ఫస్ట్ డోస్ మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చా వేసుకోకూడదా ఆల్రెడీ వేసుకున్నాడు వేసుకోవచ్చు నా దగ్గర ప్రూఫ్ లేదురా వేసుకున్నట్టు ఇప్పుడు అక్కడ టైట్ అయిపోయింది మా దగ్గర అయింది బతుకు పంపించైతాడు. ఫస్ట్ డోస్ మళ్ళీ వేసుకోవచ్చా రెండు అలాగే రేడు ఫస్ట్ డోస్ కి నాకు ప్రూఫ్ లేదు మళ్ళీ వేసుకుంటే సెకండ్ డోస్ అయిపోతుంది కదా అది దొంగగా వేయించుకున్నాను అప్పుడు 45 years వేసినప్పుడు వేసారు అప్పుడు మా మమ్మీకి వచ్చింది కానీ నాకు రాలేదు నాకు రాదు మా మమ్మీకి అక్కడ మధ్యాహ్నం 3:30కే వస్తుంది రిజిస్ట్రేషన్ అయితే కోవాక్సిన్ కోవిషీల్డ్ అయితే బాగుంటుందంట కోవాక్సిన్ బాగుంటుందా నాది ఫస్ట్ కోవిషీల్డ్ సెకండ్ కూడా కోవిషీల్డ్ వేసుకోవాలి ఫస్ట్ కోవాక్సిన్ కాదు